Hey guys, welcome back to the another video. ఈరోజు మనం కరెక్ట్గా ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలోని టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి చూస్తున్నాం. టైప్స్ ఆఫ్ డేటాబేస్ గురించి అంటే దీని గురించి డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, కాకపోతే ఏవే ఉంటాయి డేటాబేస్లో అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకుంటే రిలేషన్ డేటాబేస్. మనం ప్రస్తుతానికి అయితే ఎస్క్యూఎల్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఇవన్నీ నేర్చుకుంటే అది రిలేషన్ డేటాబేస్ కింద వస్తుంది. ఇంకా ఈటీఎల్ టూల్స్ ఇవన్నీ మనం పర్టికులర్గా నేర్చుకుంటే అవి ఇలాగా సంథింగ్ ఒక టైప్లోని డేటాబేసెస్ అవన్నీ. ఓకేనా, ఈ కాలమ్లర్ డేటాబేస్, డాక్యుమెంటరీ స్టోర్స్, మ్యాంగో అంటే మ్యాంగో డీబీ అనేది మనకి పైథాన్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వైడ్ కాలమ్, ఇంకా గ్రాఫ్ డేటాబేసెస్, మల్టీ మోడల్ డేటాబేసెస్, టైమ్ సిరీస్ డేటాబేసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ అనేవి మనకి పర్టికులర్గా ఉంటాయి. మనం ఎక్కువైతే చాలామంది ఎస్క్యూఎల్ మీదే ఉంటారు కాబట్టి ఎస్క్యూఎల్ అనేది మామూలుగా చాలా ఈజీ లాంగ్వేజ్ నార్మల్గా, కాకపోతే మనకి దానికి కమాండ్స్ అనేవి తెలియాలి. ఓకే, నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో అవి వాటి గురించి డీటెయిల్గా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే డేటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ హౌ డేటా is stored and maintained while providing users and a simplified view of the data. మీరు ఫర్ సపోజ్ చూసుకుంటే చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? క్లౌడ్ దగ్గర నుంచి వస్తుంది. ఆ క్లౌడ్కి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర మనం ఫీడ్ చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు. సో మన ప్రమేయం లేకుండా క్లౌడ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిని తీసుకోలేదు. సో మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాటిని మనం అవి కొన్ని రీసెర్చ్ చేసుకున్నాం. కొన్ని సైట్స్లోకి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ ఇన్ 30 seconds 40 seconds అని వెయిట్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన కంటెంట్ బట్టి అది టాపిక్ అనేది డివైడ్ చేసుకుని అది చేస్తారు చేయడం. సో అలాగా మీరు చెక్ చేసుకుంటే అది మొత్తాన్ని డీటెయిల్స్ ఇస్తుంది, కాకపోతే ఏవేవి ఎప్పుడు కావాలో అప్పుడే ఇస్తుంది, కానీ ప్రతిదీ అంత ఇవ్వదు. మీరు అంటే దానికి ఒక ప్రాంప్ట్ ఉంటుంది, చైన్ ప్రాంప్టింగ్ అని, సింగిల్ జీరో షాట్ ప్రాంప్టింగ్ అని, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అని ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకుంటే అప్పుడు మనం వాటికి తగ్గట్టు ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ చూసుకుంటే ఫిజికల్ లెవెల్. ఓకే, ఇది మనం హార్డ్వేర్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఫర్ సపోజ్ మీరు ఐబొమ్మ రవి చూసుకుంటే అతను ఏం చేశారు, హార్డ్వేర్లోని ఒక 4000 మూవీస్ ఎన్నో ఉన్నాయని చెప్పడం మనకి అంత ఐడియా లేదు కదా. ఆ 4000 మూవీస్కి ఎంత, ఒక్కొక్క దాంట్లో ఎంత జీబీ స్టోర్ అయి ఉంటుందో ఎవరికి తెలియదు. అది ఫిజికల్ లెవెల్. ఓకే, అది లోయెస్ట్ లెవెల్. అదే మనం చూసుకుంటే దీన్నే లాజికల్ లెవెల్లో చూసుకుంటే, అంటే మీరు ఐబొమ్మ సైట్ ఓపెన్ చేస్తున్నారు. ఐబొమ్మ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏం చేస్తారు, ఐబొమ్మ 1 అని క్లిక్ చేస్తారు. అప్పుడు లోపలికి యూజర్ ఇంటర్ఫేస్ వెళ్తుంది స్మూత్గా. దాని తర్వాత మీరు కాలమ్స్ అనేవి సెర్చ్ చేసుకుంటారు. అక్కడ ఎక్కడికి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు ఏం మూవీ కావాలంటే ఆ మూవీ సెర్చ్ చేసుకుంటారు. లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకుంటారు. అదే మీరు ఇంకా డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే హైయెస్ట్ లెవెల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా అది ఏముంటుంది, నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి ఇంకా ప్రీమియం క్వాలిటీ, ఇంకా యాడ్స్ అయ్యి వస్తాయి, కానీ ప్రీమియం క్వాలిటీ సేఫెస్ట్ జోను అనుకున్నప్పుడు అది హైయెస్ట్ లెవెల్. ఎందుకంటే మన డేటా అనేది వేరే వాడి దగ్గరికి వెళ్దు, అలాగే నీకు ఏం కావాలో అదే వస్తుంది రావడం. ఇది కూడా ఒక రకంగా అంతే. మళ్ళీ మనం చూసుకుంటే లాజికల్ లెవెల్ డేటాబేస్లో చూసుకుంటే, అక్కడ లాజికల్ లెవెల్ డేటాబేస్లో మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళారు. ఆ వెబ్సైట్లోని ఫర్ సపోజ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ తీసుకున్నారు. అది అప్లై చేస్తున్నప్పుడు మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. మీ నేము, మీ రోల్ నెంబరు, మీ అడ్రస్ అండ్ మీరు ఎంతవరకు చదివారు అవన్నీ అడుగుతుంది. దానికి తగ్గట్టు యూఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది తెలుస్తుంది, తెలియదు. ఇది కూడా సేమ్ అంతే. ఓకే, వీడియో అప్లికేబుల్ అయితే ఆ టైం కల్లా అది వస్తుంది అని మీకు వస్తాయి రాను. ఓకేనా, అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ చూసుకుంటే సింపుల్ యూజర్ ఇంటరాక్షన్, డేటా ఇండిపెండెన్సీ అండ్ ఇంప్రూవ్ సెక్యూరిటీ. ఓకే, రెడ్యూస్ కాంప్లెక్సిటీ. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం స్టూడెంట్ డీటెయిల్స్, కోర్స్ అటెండెన్స్, ఫీజు, గ్రేడ్స్. ఓకే, ఇది వ్యూస్. ఇది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే
స్టూడెంట్ అనేవాడు ఏం చేస్తున్నాడు, గ్రేడ్స్ అండ్ అటెండెన్స్ చూసుకోవడం. వాడు ఎలా చదువుతున్నాడో అది చెక్ చేసుకుంటాడు, అలాగే డైలీకి వచ్చాడా రాలేదా అనేది వాడు చెక్ చేసుకుంటాడు. అదే టీచర్ రివ్యూలో చూసుకుంటే వాడి గ్రేడ్స్ చూసుకుంటాడు, గ్రేడ్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ చూసుకుంటాడు, అలాగే అందరూ క్లాసులకు వచ్చారు రాలేదని చెక్ చేస్తాడు. అడ్మిన్ వ్యూలో ఏం చూసుకుంటాడు, అడ్మిన్ వ్యూలో మనకి పర్టికులర్గా స్టూడెంట్ వచ్చారా రాలేదా, ఆడి గ్రేడ్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఆడి గ్రేడ్స్ తక్కువ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయాలి. అలాగే ఆ పేరెంట్స్ కాల్ చేసినప్పుడు మీరు ఎంత ఫీజు తెచ్చుకున్నామా, మీరు ఫీజు కట్టాలని చెప్తారు చెప్పడం. ఇది కూడా ఒక రకంగా అంతే. ఇక్కడ ఫిజికల్ లెవెల్లో స్టోర్ డేటా ఇన్ హార్డ్ డిస్క్. ఓకే, హార్డ్ డిస్క్ అయితే మనకి ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రస్తుతానికి మోడర్న్ టెక్నాలజీలో మనం ఇది యూజ్ చేసుకుంటున్నాం, క్లౌడ్ డేటాబేస్. ఓకే, అంటే మీరు ఇప్పుడు యూజ్ చేసేది అయితే గూగుల్ డ్రైవ్, ఇవన్నీ క్లౌడ్ డేటాబేసెస్. ఓకే, ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. ఇంకా త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ చూసుకుంటే త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అట్ 3 డిఫరెంట్ లెవెల్స్. ఫస్ట్ ఇంటర్నల్ లెవెల్ అంటే ఫిజికల్ లెవెల్. ఇదేంటి, హార్డ్ డ్రైవ్, ఇంకా ఫైల్స్ ఆర్గనైజేషన్స్, ఇంకా ఇవన్నీ చాలా ఉండడం. నెక్స్ట్ ఇది కాన్సెప్చువల్ లెవెల్, అంటే పర్టికులర్గా మనం చెప్పాల్సిన పనేం లేదు దాని గురించి. అంటే ఇది మొత్తం అంతా క్లౌడ్ డేటాబేస్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకే, క్లౌడ్ డేటాబేస్లోనే స్టోర్ అయి ఉంటుంది. పర్టికులర్గా వీటికి సపరేట్గా ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. అంటే మొత్తం అంతా డేటా సెంటర్స్లో మనకి స్టోర్ అయి ఉండడం. కాకపోతే డేటా సెంటర్స్ని అంత ఈజీగా ఎవరు హ్యాక్ చేయలేరు. అలాగే ఇంకా మీరు పర్టికులర్గా డేటా సెంటర్స్ అనేవి చాలా సేఫెస్ట్. ఒకవేళ హ్యాక్ చేయాలనుకున్నా వాడు అంత ఈజీగా లాగిన్ అవ్వలేడు, ఎవడైనా పర్మిషన్ లోపలికి ఇస్తేనే తప్ప. ఓకేనా, ఆల్రెడీ అంటే ఒక వీడియోలో చూసాను, చాలా హై లెవెల్ సెక్యూరిటీలో ఉంటుంది, బ్యాక్ ఎండ్ డిస్ట్రక్షన్స్ ఉండవు, ఇంకా చాలా ఈజీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకేనా, ఇదంతా మనం పర్టికులర్గా చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీ డేటాబేసెస్ అంటే ఒకవేళ మీరు నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదంతా మీకు పర్టికులర్గా వస్తుంది రావడం. ఓకేనా, నెక్స్ట్ అది. ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ చూసుకుంటే డేటా ఇండిపెండెన్సీ, సెక్యూరిటీ, సింప్లిఫైస్ డేటాబేస్ మేనేజ్మెంట్, ఇంకా ఫ్లెక్సిబిలిటీ అనేవి ఉండడం. ఓకే, ఇంకా ఇదంతా సింపుల్ టెక్స్ట్ రిప్రజెంటేషన్ డయాగ్రాము. ఇదంతా మీకు తెలిసిందా? ఓకే, ఎందుకంటే ఆల్రెడీ విన్నారు కాబట్టి క్లాసు, అంటే ఇప్పుడు వింటున్నారు కదా, అదే ఇది. డేటా ఇండిపెండెన్సీ చూసుకుంటే డేటా ఎందుకు ఇండిపెండెన్స్ అంటే డేటా ఇండిపెండెన్సీ ఈజ్ ది ability to change the schema at one level of a database system without affecting the schema at the next higher level. Okay, అంటే ఓకే, మనం ఒక స్కూల్లోని స్కోర్ చేస్తాం. ఓకే, వేరే వాడికి ఎఫెక్ట్ అవ్వదు స్కూల్లో స్కోరింగ్. అంటే మీరు క్విజ్ అనేది పార్టిసిపేట్ చేయడం, ఫర్ సపోజ్ హ్యాక్థాన్ అనేది పార్టిసిపేట్ చేశారు. హ్యాక్థాన్లో ఏం చేస్తున్నారు, నీకు వచ్చింది నువ్వు చేస్తావు, అలాగే నీ టీం మెంబర్స్కి నువ్వు చేస్తున్న వర్క్ని డిస్టర్బ్ చేయకుండా వేరేవాడు వాడి పని చేస్తాడు చేయడం. ఇద్దరు మెర్జ్ అయిన తర్వాత ఇద్దరు కలిపి హై లెవెల్ కోడింగ్ అనేది చేయడం. ఇది హ్యాక్థాన్ టీమ్ పార్టిసిపేషన్లో చేసేది. అదే సింగిల్గా పార్టిసిపేట్ చేసినాడు అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేసుకుంటారు. అదే టీమ్గా పార్టిసిపేట్ చేసినాడు అలాగే డిఫరెంట్, అంటే స్కీమాస్ అన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ అసలు ఎఫెక్ట్ కాకుండా లోపల నుంచి చేంజ్ చేస్తారు స్కీమా. అంటే ఒక హై లెవెల్ కోడ్స్ అనేవి దానికి ఉంటాయి ఉండడం. హై లెవెల్ కోడ్స్ అని కాదు, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఉండడం. ఇది ఏంటి అనేది మనం పర్టికులర్గా వాడికి తెలుస్తుంది. ఇంకా అది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మెయింటైనబిలిటీ ఉంటుంది, ఇంకా రెడ్యూసింగ్ అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఉండడం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా ఇండిపెండెన్స్ చూసుకుంటే లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అండ్ ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అండ్ అంతే రెండు. ఓకే, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ చూసుకుంటే
ది ఎబిలిటీ టు చేంజ్ ది ఇంటర్నల్ అంటే ఫిజికల్ స్కీమా వితౌట్ ఎఫెక్టింగ్ కాన్సెప్చువల్ స్కీమా ఆర్ యూజర్స్ వ్యూ. అంటే మీరు ఇప్పుడు మీ పర్టికులర్ వ్యూ ఎలా ఉండాలంటే ఒక హ్యాకర్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఎలా ఎంటర్ అవ్వడం మనకు ఒక లింక్ పంపిస్తారు ఆర్ ఓటీపీ పంపిస్తారు. లింకే పంపించారు, మనం ఆ లింక్ క్లిక్ చేసినందే మనకు వైరస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఫర్ సపోజ్ ర్యాట్ అనే వైరస్ కానీ లేకపోతే సంథింగ్ ఇంకా ప్యారెట్స్ అనే వైరస్ కానీ చాలా ఉంటాయి అందులో. మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆ మాల్వేర్ని ఏం చేస్తారు, మీకు తెలియకుండానే మీ ఫోన్లో మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది, మీ కాల్ ఫార్వర్డింగ్స్, ఇంకా మీ ఇంటర్నల్ స్కీమాస్, ఇంకా మీ పర్టికులర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ డే టు డే లైఫ్ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్గా తెలుసుకుంటారు. మీ ఇష్టాలు ఏంటి, మీ మొత్తం అన్ని తెలుసుకొని ఏదో ఒక రోజు మీకే గట్టిగా పెట్టడం. సో మీరు ఏమైనా వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా మీరు అవన్నీ క్లిక్ చేయకూడదు, ఏవి పడితే అవి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు అందరికీ అవి తెలిసే ఉంటాయి. ఒకవేళ తెలియలేని వాళ్ళకి చెప్తున్నాం, ఓకేనా. ఇంకా ఈ డేటా లాజికల్ డేటా ఇండిపెండెన్స్ చూసుకుంటే ది ఎబిలిటీ టు చేంజ్ కాన్సెప్చువల్ స్కీమా వితౌట్ ఎఫెక్టింగ్ ఎక్స్టర్నల్ వ్యూస్ అండ్ యూజర్ అప్లికేషన్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి మొత్తం చూసుకుంటారు, వీళ్ళు లోపల నుంచి చూసుకోరు, ఓకేనా. అంటే ఫిజికల్ స్కీమా వితౌట్ ఎఫెక్టింగ్ కాన్సెప్చువల్, ఓకే. ఈ టైప్లోని చేయడం, ఓకే. దీని తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా ఇండిపెండెన్స్ చూసుకుంటే రెడ్యూస్ మెయింటైన్ కాస్ట్, ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ, సపోర్ట్ మల్టీ యూజర్ వ్యూస్ అండ్ ఇంక్రీజ్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అదేంటంటే రెడ్యూస్ మెయింటైన్ కాస్ట్, ఇవన్నీ మనకి పర్టికులర్గా చెప్పడం. మీరు అవన్నీ నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ గురించి డీటెయిల్ అయితే తెలుస్తూ ఉంటుంది, తెలియడం, ఓకే. ఇంకా నెక్స్ట్ వెయిట్ అవ్వచ్చు. ఇంకా ఇన్స్టాన్స్ అంటే ఏంటి? In the context of database management system, an instance refers to the actual data stored in a database at a particular moment in time. Okay. Database management system refers to actual data stored in a database at a particular moment in time. అంటే పర్టికులర్ మూమెంట్ ఇన్ టైం అంటే ఆ టైంకి అదే, అంటే మీరు ఏదైతే స్టోర్ చేశారో, ఫర్ సపోజ్ మీరు గూగుల్లోని మీరు స్టూడెంట్ నేమ్ ఏజ్ అనేది తీసుకున్నారు, ఓకే. ఇప్పుడు కొత్త స్టూడెంట్ అనేవాడు యాడ్ అయ్యాడు, ఓకే. ఆ స్టూడెంట్ యాడ్ అయ్యేటప్పుడు మిగతా స్టూడెంట్స్ నేమ్ డిలీట్ చేశారు, ఓకేనా. కాకపోతే స్టూడెంట్ అనేవాడు యాడ్ అవడం, ఓకే. ఆ స్టూడెంట్ అనేవాడు యాడ్ అవుతాడు, ఓకేనా. ఆ యాడ్ అయ్యే దాన్నే లాజికల్ ఏమంటారు, ఇన్స్టాన్స్ అంటారు, ఓకేనా. ఇన్స్టాన్స్ ఈజ్ ఏ డైనమిక్ డేటా టైప్, ఓకే. ఇన్స్టాన్స్ ఈజ్ డైనమిక్, ఇట్ కెన్ చేంజ్, యాడెడ్ అండ్ అప్డేటెడ్ ఆర్ డిలీటెడ్, ఓకే. మనం అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ చేసుకోవచ్చు. ఇందులో డేటాబేస్ స్కీమా చూసుకుంటే remains constant while the instance changes, helps in managing current state of the database. అంటే మీరు పర్టికులర్గా ప్రతిరోజు గూగుల్లోని కొత్త న్యూస్లు వస్తూనే ఉంటాయి, అలాగనే పాత న్యూస్ల గురించి అవి డిలీట్ చేస్తారు, పాత న్యూస్లు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అది ఎలాగా అంటే ఇలాగ అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ చేసినందువల్ల దానికి పైప్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. పైప్ లైన్స్ అనేవి క్రియేట్ అయ్యి దాంట్లోని మీకు పర్టికులర్గా ఏం కావాలనేది దానికి డేటా క్లీనింగ్ అనేది వస్తుంది. ఆ డేటా క్లీనింగ్ని యూజ్ చేసుకుని మనం నీకు కావాల్సిన కంటెంట్ చాట్‌జీపీటీలో నుంచి వస్తుంది. ఇది ఓ రకంగా ఇన్స్టాన్స్, ఓకే. నెక్స్ట్ వెయిట్ అండ్ వాచ్. డిఫరెన్స్ బిట్వీన్ స్కీమా అండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్కీమా అండ్ ఇన్స్టాన్స్ చూసుకుంటే, స్కీమా ఆర్ స్ట్రక్చర్ డిజైన్ ఆఫ్ ది డేటాబేస్ కాన్స్టెంట్.
అంటే పర్టికులర్గా అది దానికి ఒక కమాండ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం కమాండ్ అనేది చేంజ్ చేయడం కాదు, ఇన్స్టెన్స్ అనేది లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. కమాండ్స్ అంటే ఎగ్జాంపుల్స్ స్టూడెంట్ ఐడి నేమ్ ఏజ్ అనేది ఒక కమాండ్స్. ఓకేనా. ఇన్సర్టెడ్ స్టూడెంట్ నేమ్ ఐడి అండ్ ఏజ్ అలా ఉంటుంది. ఇందులో ఏం చేస్తున్నాం, టేబుల్ కంటైనింగ్ ఎలైస్ బాబ్ అండ్ కరోల్ అనేది మనం అప్డేట్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. అంటే వాడు ఉంటే వస్తాడు, లేకపోతే ఆ రోజుకి ఆ అటెండెన్స్ ఉండదు. ఈ టైప్లో మనం చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ రైట్ అండ్ వాచ్. ఇక్కడ స్కీమాస్ అంటే ఏంటి? స్కీమాస్ ఈజ్ ఇన్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ది స్ట్రక్చరల్ design or blueprint of the database. It defines how data is organized, what tables and columns and data types and relationship. అంటే మీరు ఏం చేస్తున్నారు, స్కీమాస్ అనేవి ఉన్నాయి. ఈ స్కీమాస్ ఫర్ సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే, మీరు ఒక ఇల్లు కడదాం అనుకున్నారు. ఫస్ట్ దానికి బ్లూ ప్రింట్ అనేది రెడీ చేయడం. ఆ రెడీ చేసింది ఎలా ఉంటుంది, ఇటు సైడ్ బెడ్రూమ్, ఇటు సైడ్ హాల్, ఇటు సైడ్ వాష్రూమ్, ఇటు సైడ్ మొత్తం అన్ని కలిపేసి ఉన్నాయి అని మీకు బ్లూ ప్రింట్ ఉంది. అది ఇంకా చేంజ్ చేయడం కాదు. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఇల్లు కట్టక ముందే చేంజ్ చేసుకోవాలి, ఇల్లు కట్టిన తర్వాత చేంజ్ చేద్దామని అవ్వదు. ఇది కూడా ఒక రకంగా అయితే స్కీమా అంతా డిజైన్ చేసినప్పుడే ముందు మీ రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనం క్లయింట్ నుంచి అడగడం. ఈ క్లయింట్ నుంచి అడిగే దాన్ని ప్రాసెస్ ఆఫ్ వ్యూలోనే మనకి ఈ స్కీమాస్ అనేవి రెడీ చేస్తాం. దాని తర్వాత పైన మనం చెప్పాం కదా 1-on-1 రిలేషను, ఇవన్నీ మనకి వస్తాయి రాను. ఓకే. ఇక్కడ స్కీమా ఇది స్టాటిస్టిక్. ఓకే. స్పెసిఫై టేబుల్స్, ఫీల్డ్ అండ్ రిలేషన్షిప్, కాన్స్టెంట్స్ అండ్ అదర్ డేటాబేస్ ఎలిమెంట్స్. యాక్ట్ హ్యాస్ ఏ గైడ్ ఫర్ ది DBMS స్టోర్ మేనేజ్ ప్రాపర్లీ డేటా. మీ డేటా క్లీనింగ్ చూసుకుంటారు. ఇంకా దీంట్లో మనం పర్టికులర్గా చెప్పాలనుకుంటే SQLలోని జాయిన్స్ ఉంటాయి. లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్ జాయిన్ అని జాయిన్స్ ఉంటాయి ఉండడం. ఆ జాయిన్స్లో ఏముంటుంది, అక్కడ వాడికి 500 మార్క్స్ వచ్చాయి. వీడేమో ఉన్నదేమో అంటే రిజల్ట్ ఏమో 500 మార్క్స్ ఎవరికెవరికి వచ్చాయి మొత్తం అందరినీ ఫిల్టర్ చేసి వచ్చేయడం. ఇందులో రిజల్ట్స్ ఆడ ఏ క్లాసులు అనేవి మనం పర్టికులర్గా రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3 అనేది మనం అక్కడి నుంచి చూసుకుంటే, ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎవరెవరు ఎంత వచ్చారనేది మనం పర్టికులర్గా తెలుసుకుంటున్నాం. ఇది కూడా సేమ్ అంతే. ఓకే. టైప్స్ ఆఫ్ స్కీమా ఇది మనం చెప్పాం. ఓకే. ఇదంతా మీరు ఎగ్జాంపుల్ ఇదిగో స్టూడెంట్ ఐడి, ప్రైమరీకి ఫారెన్కి గురించి తర్వాత డీటెయిల్ డిస్కషన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎక్స్టర్నల్ వ్యూ స్కీమా చూసుకుంటే, ది ఎక్స్టర్నల్ స్కీమా ఇది ఆల్సో కాల్ వ్యూ స్కీమా. It is the highest level of abstraction in a database. It defines how different users or applications see the data. In simple terms, it provides customized view of the database tailored for the need of particular database. Okay. ఒకసారి ఎలా ఉన్నాను. Tailored for the particular database. ఇంకా exit at the view level of the 3 schema architecture and allows multiple views of the same database, hide details of other database of other parts of the database that are not relevant to the user, help to maintain data security and restricting access only authorized data.
మీరు సపోజ్ టీసీఎస్ క్యాంపస్కి వెళ్ళారు, అంటే టీసీఎస్ స్కూల్కి వెళ్ళారు ఓకే. టీసీఎస్ స్టూడెంట్కి వెళ్ళారు. కెన్ స్టూడెంట్ సీస్ ఐడీస్ అండ్ నేమ్స్. టీచర్ ఏం చేస్తారు, వీరు ఫీజు కట్టాడా లేదా అంటే వీరు ఫీజు కట్టాడా లేదా అనేది చూడరు. వీరు ఐడి కార్డ్ వేసుకున్నారా లేదా, రోజు క్లాస్కి వచ్చాడా లేదా, క్లాస్కి రాకపోతే ఎందుకు క్లాస్కి రాలేదు అనేది వస్తారా. అదే స్టూడెంట్ వ్యూలో చూసుకుంటే టీచర్ వచ్చిందా లేదా, లేకపోతే కోర్సు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది వాడు చూసుకుంటాడు. అలాగే గ్రేడ్స్ ఎన్ని వచ్చాయి, ఇంకా రిజల్ట్ బాగా పర్ఫామ్ చేసాం లేదా అనేది వీడు స్టూడెంట్ చూసుకుంటాడు. అదే అడ్మిన్ ఏం చూసుకుంటాడు, కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చూస్తాడు చూద్దాం. కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చూస్తాడు, వీడు ఫీజు కట్టాడా లేదా, ఇంకా ఫీజు కట్టకపోతే ఎంత ఫీజు కట్టాలి అనేది వాడు చూసుకుంటాడు. ఏ కోర్సులో జాయిన్ అయ్యారు, ఎంత ఫీజు కట్టాలి ఇంకా అనేది వీరు చూసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ వ్యూ స్కీమా చూసుకుంటే అడ్వాంటేజెస్ డేటా సెక్యూరిటీ సూపర్గా ఉంటుంది. సింప్లిఫైడ్ యూజర్ ఇంటరాక్షన్, మల్టిపుల్ వ్యూస్ అంటే డిఫరెంట్ వ్యూస్లో ఒక స్టూడెంట్ గురించి ఒక్కొక్కడు ఒక్కోలా ఆలోచిస్తారు. వీడు వచ్చాడా రాలేదని టీచర్ ఆలోచిస్తే, నాకు బాగా గ్రేడ్స్ వచ్చి రాలేదని స్టూడెంట్ ఆలోచిస్తే, అడ్మిన్ ఏం ఆలోచిస్తాడు, వీడి ఫీజు కట్టాడా లేదా, లేకపోతే వీడి పేరెంట్స్కి కాల్ చేయాలి అనేది స్టూడెంట్ చూసుకోవడం. ఓకే. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ మనకి చెప్పాం. ఇదంతా ఫిజికల్గా స్టోర్ అవుతుంది, లాజికల్గా స్టోర్ అవుతుంది. ఇంకా ఎక్స్టర్నల్ స్కీమా అక్కడ రాలేదు కాబట్టి దీనికి మళ్ళీ పర్టికులర్ చెప్పాను. ఫిజికల్ స్కీమా, లాజికల్ స్కీమా ఆల్రెడీ చెప్పడం. ఓకే. ఇంకా డేటా నార్మలైజేషన్ గురించి ఎప్పుడే చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ క్లాస్. డేటా నార్మలైజేషన్ అంటే ఏంటంటే, డేటా నార్మలైజేషన్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ది డేటా ఇన్ డేటాబేస్ టు రెడ్యూసెన్సీ అంటే డూప్లికేట్స్ డేటా. Redundancy means duplicate data. Avoid undesirable characteristics like insert, delete, update and anomalies. Ensure data integrity. ఓకే. మనం డేటాని పర్టికులర్గా ఈ పీస్ని అంటే వీడిని ఈ క్లాస్లో ఇక్కడే మనం డేటా అనేది చేసుకుంటాం. వీడు వచ్చాడా రాలేదు, కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు అనేది. ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్లో చూసుకుంటే మొత్తం ఎక్కువ డేటా అనేది ఎక్సెల్ షీట్లోనే స్టోర్ అవుతుంది కాబట్టి మనం ఎక్సెల్ షీట్ గురించి తెలుసుకుంటే అందులో డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. అక్కడ స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ ఇవన్నీ కామన్, కాకపోతే డేటా అనేది ఇన్సర్ట్ చేయడం. ఓకే. డేటా అనేది ఇన్సర్ట్ చేయడం. ఓకేనా. ఆ డేటాని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం అనేది మనం వాటి గురించి తెలుసుకోవడం. ఓకే. ఇది డేటా నార్మలైజేషన్ అంటే వీడు ఉన్నాడా లేదా. ఒకవేళ ఇదే పేరుతోని మనం ఎక్కడైనా మనం మళ్ళీ పేరు ఏమైనా చూసాం లేదా అనేది మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అందుకే ఒకసారి ఇంటర్నెట్లో ఎవరైనా అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి 1కి 10 సార్లు, అంటే ఏదైనా అప్లోడ్ చేయాలనుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి డీటెయిల్గా అది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అదే మీరు దీన్ని మనం ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంలో చూసుకుంటే ఇదేం చేస్తున్నాడు, ఫిజికల్గా మనం ఏం చేస్తున్నాం, మనం అప్లోడ్ చేస్తున్నాం. అది నీకున్న అకౌంట్లో స్టోర్ అవుతుంది. అక్కడ ఎలాగో ఆలోచిస్తాడు, నువ్వు ఏమైతే పోస్టులు పెట్టావో, ఏమైతే హ్యాష్ ట్యాగ్స్ పెట్టావో అది కాన్సెప్చువల్ లెవెల్లో చూసుకుంటాడు. దానికి తగ్గట్టు వాడు ఆ రిలేషన్, అంటే దానికి తగ్గట్టు ఆ రిలేషన్స్ వాడు ఎవడైతే ఏవైతే చూస్తున్నాడో దానికి తగ్గట్టు వాడు హ్యాష్ ట్యాగ్స్ పెట్టినప్పుడు అది అలాగే పంపిస్తూ ఉంటాడు. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. అలాగే ఇందులో ఎక్స్టర్నల్ స్కీమా ఏంటి, మనం చూడడం. ఎక్స్టర్నల్ స్కీమా అంటే మనం చూసేది వేరే వాళ్ళు ఎవరు చూస్తారు అనేది అది ఎక్స్టర్నల్ స్కీమాలని. అంటే మీరు లైక్ కొట్టారు అనేది నీకు వస్తుంది రాను. తులసి కామెంటెడ్ ఆన్ దిస్ ఫోటో, జగదీష్ కామెంటెడ్ ఆన్ దిస్ ఫోటో అని వచ్చింది రాను.
ఇది మనకి పర్టికులర్గా వస్తే రాను. అది ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, అది ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అండ్ ఇన్స్టాగ్రామ్ డేటాబేస్కి సంబంధించింది. అది ఇన్స్టాగ్రామ్ డేటాబేస్ని కూడా అంత ఈజీగా ఎవరు హ్యాక్ చేయలేరు, అంటే పర్టికులర్గా వాటిని కూడా హ్యాక్ చేయలేరు. దానికి ఎందుకంటే హై అండ్ ఎన్క్రిప్టర్ ఉంటుంది, డేటా సెక్యూరిటీ ఇంజనీర్స్ చాలామంది ఉంటారు. ఇంకా వాటిని పెద్ద పెద్ద కంపెనీలని చూస్ చేయాలనుకున్నా వాటి ఏపీఐ కీస్ అండ్ వాటి లాగిన్ అండ్ లాగౌట్ టైం ఇంకా పర్టికులర్గా మనకి మ్యాథ్స్ పర్టికులర్గా వచ్చి ఉండాలి. అవి వచ్చి ఉంటే మనం పర్టికులర్గా చేయొచ్చు. ఓకేనా. ఇది డేటా నార్మలైజేషన్ అండ్ ఎన్ష్యూర్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఎన్ష్యూర్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఈచ్ పీస్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ రైట్ ప్లేస్. అంటే నువ్వు పర్టికులర్గా ఏ రోజైతే అప్లోడ్ చేస్తావో వాటిని డీటెయిల్గా చేస్తా చేయడం. అదే మీరు ఆ పోస్ట్ వద్దు అనుకున్నప్పుడు ఆ పోస్ట్ డిలీట్ చేస్తారు, డిలీట్ అనామలీ, డేటా రిమూవ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డేటా. అంటే నువ్వు ఆ డేటాని హైడ్ చేసుకోవాలనుకుంటే హైడ్ డేటా అనేది ఉంటుంది, ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ డేటా అనేది ఉంటుంది, ఇంకా అప్డేట్ డేటా చేసుకుంటే అప్డేట్, అంటే కొత్తది అప్లోడ్ చేసుకున్నప్పుడు కొత్తది వస్తుంది. ఇది ఓ రకంగా అంతే. నార్మల్ ఫామ్స్, ఎన్ఎఫ్. ఇందులోని ఫస్ట్ నార్మల్ ఫామ్ ఉంటుంది, సెకండ్ నార్మల్ ఫామ్ ఉంటుంది, థర్డ్ నార్మల్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఎలిమినేటింగ్ రిపీటెడ్ గ్రూప్స్ అండ్ ఈచ్ కాలమ్ కంటైన్స్ అటామిక్ వాల్యూస్. ఇది మనం పర్టికులర్గా ఎలా చెప్తున్నాం, మీరు సపోజ్ హాస్టల్ వార్డెన్ ఉన్నాడు. హాస్టల్ వార్డెన్లో ఏం చేస్తారు చేయడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో కర్రీ ఎక్కువ అది వేస్తారు, చికెన్ కూడా ఎక్కువ వేస్తారు, కర్రీ కూడా అంటే మీరు రైస్ కూడా ఎక్కువ తింటారు. సెకండ్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ అన్న చికెన్ అన్న అంటే వాడు వేయడు, ఎందుకంటే ఫస్ట్ టైం మీకు వేసాం కదా ఎక్కువ, సెకండ్ టైం మళ్ళీ నీకు ఎందుకు వేయాలి అని అడుగుతాడు ఆడ, ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తుంది సెకండ్ టైం వేస్తారు కాబట్టి. సెకండ్ నార్మల్ ఫామ్లో చూసుకుంటే అచీవ్ ఫస్ట్ ఎన్ ఫామ్, రిమూవ్ పార్షియల్ డిపెండెన్సీ, నో కీ అట్రిబ్యూటర్స్, డిపెండ్ అపాన్ ది కాంపోజిట్ కీ. ఇక్కడ కీ అట్రిబ్యూట్స్ అనేది తర్వాత డిస్కషన్ చేద్దాం. ఓకే. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్ ఏం చూస్తారు, అచీవ్ 2NF. అచీవ్ అంటే పక్కన పెట్టేస్తారు, అంటే వాడితో ఇంక పని లేదు, వేరే వాడికి రెండమ్మా అని. అంటే వీడు ఆల్రెడీ తిన్నాడు, వీడి తర్వాత వచ్చిన ఫుడ్ ఏమో వీడిది, వాడిది కూడా నువ్వే తినేస్తున్నా అవ్వదు కదా. ఇది కూడా సేమ్ అంతే. ఇది ఏంటంటే అటామిక్ వాల్యూస్, ఇది పార్షియల్ డిపెండెన్సీ. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నువ్వు తొందరగా వస్తే నీకు ఫుడ్ ఉంటుంది, తొందరగా రాకపోతే నీకు ఫుడ్ ఉండదు. ఏ హాస్టల్లో అయినా సేమ్ అంతే. రిమోట్ ట్రాన్స్పరెన్సీ అంటే వాడు తినలేదనుకో వాడి కర్రీ కూడా నీకే వేస్తారు లాస్ట్లో, అది బేస్డ్ ఆన్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా బాయ్సీ కోడ్ నార్మల్ ఫామ్, ఏ స్ట్రిక్టర్ వెర్షన్ ఆఫ్ 3NF. ఓకే. ఈడేం చేస్తాడు, ఒకవేళ ముగ్గురు ఆపారు అనుకో, ముగ్గురిది వీడే చూసుకోవడం ఇలాగ. హయ్యర్ నార్మల్ ఫామ్ ఎగ్జిట్ 4NF 5NF బట్ 3NF ఆర్ BCNF ఈజ్ సఫిషియంట్ ఫర్ మోస్ట్ డేటాబేస్. ఓకే. ఇంకా పర్టికులర్గా మిగతావి ఏం రాలేదు, ప్రస్తుతానికి అయితే 3NF వరకు వచ్చాయి. BCNF అనేది పర్టికులర్గా స్ట్రిక్టర్ వెర్షన్ ఆఫ్ 3NF. ఓకే. NF అంటే నార్మల్ ఫామ్. ఓకే. వీటి మీద క్విజ్ కూడా లాస్ట్లోని నెక్స్ట్ వీడియోలో ఉండడం, అంటే పర్టికులర్గా వీటి గురించి క్విజ్ అనేది చెప్పచ్చు. ఓకే. ఇది చెప్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ నార్మలైజేషన్ చూసుకుంటే, ఓకే, ఎలిమినేట్ redundancy, ఓకే, ప్రివెంట్ అప్డేట్ ఇన్సర్షన్ అండ్ డిలీట్, ఓకే, అండ్ ఎన్ష్యూర్ డేటా కన్సిస్టెన్సీ అండ్ ఇంటిగ్రిటీ, ఇంప్రూవ్ డేటాబేసెస్ ఎఫిషియన్సీ. ఓకే. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ నార్మలైజేషన్ అండ్ డీనార్మలైజేషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఛానల్ షేర్ చేయకపోతే షేర్ చేయండి, లైక్ చేయండి.
కంటెంట్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుని అప్పుడే మనం చేసిన వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. ఓకే, ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ చూసుకుంటే డిబిఎంఎస్ అంటే ఏంటి? స్టోర్ మేనేజ్ అండ్ రిట్రీవ్ డేటా. ఇక్కడ రెడ్యూస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. ఇంకా డేటా ఇంటిగ్రిటీ చూసుకుంటే యాక్యురసీ అండ్ కన్సిస్టెంటీ త్రూ ప్రైమరీ కీ ఫారెన్ కీ గురించి కూడా తర్వాత డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. మీకు అన్ని మీ కంట్రోల్లో ఉంటాయి తప్ప వేరే వాడి కంట్రోల్లో ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, మీ గూగుల్ మీరేమైతే మాట్లాడుతున్నారో వాటికి సంబంధించిన డేటా మీకు అవే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎలా మార్కెటింగ్ చేస్తుందంటే మీరు అక్కడ ఎలో డివైజెస్ ఇవన్నీ ఇస్తున్నాం కదా, అవి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. పర్టికులర్గా యాక్సెస్ చేసుకుంటారు. ఒక టైప్ ఆఫ్ ఉంటుంది, అంటే దాని గురించి నాకు కూడా పర్టికులర్గా తెలియదు. అది మనకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటిని వింటారు. విన్నాం అంటే విన్నాం కదా, మనం ఏదైతే సర్చింగ్ చేస్తున్నామో, మీరు ఒక మెయిల్ ఉంది, ఆ మెయిల్కి మీరు పర్టికులర్గా నాకు ఈరోజు ఫర్ సపోజ్ నెక్స్ట్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. ఓకే, ఆ వెడ్డింగ్ యానివర్సరీలో మనం జ్యువెలరీ అనేది చిన్నది బుక్ చేయడం మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీకు ఎవరికో బుక్ చేయడం. ఆ బుక్ చేసేటప్పుడు నీకు అది నచ్చలేదు, ఆవిడ దానికి రిలేటెడ్గా మొత్తం దొలగొట్టినట్టు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, ఇంకా గూగుల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ యాడ్స్లో వస్తాయని. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూసుకోవాలి. సో మనం అది ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఆ హిస్టరీ అనేది డిలీట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అలాగే రికమెండేషన్స్ అనేవి రావు. మీరు పర్టికులర్గా దాని గురించి ఆలోచిస్తున్నట్టు చేయడం, ఇది ఒక రకమైన టైప్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, దీన్నే గూగుల్ యాడ్ మార్కెటింగ్ అంటారు. ఇది గూగుల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి గూగుల్ యాడ్స్ మార్కెటింగ్ ఇలాగా మనకి సంథింగ్ ఒక టైప్ ఆఫ్ మీకు వస్తుంది రావడం. నెక్స్ట్ ఇది మనం ఇప్పటివరకు తెలుసుకున్నది. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే డిసడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లోని డిస్కషన్ చేద్దాం నార్మలైజేషన్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేగాని సగం వరకు చూసి వెళ్ళిపోకండి, పూర్తిగా చూడండి. వ్యూస్ అయినా వస్తాయి, వాచ్ టైం అయినా పెరుగుతుంది మాకు. సో దట్స్ ఆల్.